నమస్తే, నేను దిలీప్. ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు, శంఖవేద జ్యోతిషాలయం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ నాగ శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. కొన్ని విషయాలు ఈరోజు ఆయన అడిగి తెలుసుకుందాం. స్వామీజీ నమస్తే. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. స్వామి, ఇప్పుడు డిసెంబర్ ఈ మంత్. అవునండి. అసలు కార్తీక మాసమున అనే పాట మనం వింటూ ఉంటాం. అవును. అంటే అయ్యప్ప స్వామికి పెట్టిన మాసం ఇది. అవును. సో మకర జ్యోతి అయ్యే వరకు స్వామి దీక్షలు చేసుకుంటూ అయ్యప్ప భక్తులు అందరూ వెళ్తూ ఉంటారు శబరిమలకి. అవును. స్వామి, అసలు ఈ శబరిమల విశిష్టత అసలు ఏంటి? మాలాధారణ వెనకాలన్న కథ ఏంటి? ఒక్కసారి ఈ యొక్క వివరణ గురించి మా ఆడియన్స్కి మీ మాటల్లో కొంచెం వివరంగా చెప్తారు. చాలామందికి ఏంటంటే మాల వేసుకోవాలన్న కుతూహలంతో ఎప్పుడు వేయాలి, ఎప్పుడు వెళ్ళాలి, ఏంటి అనేది కరెక్ట్గా అవగాహన లేకుండా కొంతమంది ఉంటారు. కొంతమంది ఏంటంటే డైరెక్ట్ దసరా టైంలో వేసేసుకుందాము, దివాళీ టైంలో వేసేసుకుందాము, నవంబర్లో మండల పూజలు స్టార్ట్ అవ్వగానే వెళ్ళిపోదాం, లేదా డిసెంబర్లో వెళ్ళిపోదాం అనుకుంటారు. కానీ ముందు నుంచి ఉన్న ప్రోటోకాల్ ఏంటంటే నవంబర్ 16 లేదా 17 ఎప్పుడైతే సూర్యుడు వృశ్చిక రాశిలోకి వస్తారో ఆ రోజు మాలేసుకోవాలి. అందుకే వృశ్చిక మాసం ఉన్నాం తిరుపతి అని చెప్పేసి స్టార్ట్ అవుతుంది పడిపాట కూడా మీకు. సో వృశ్చిక మాసంలో ఫస్ట్ డే ఎప్పుడైతే వస్తుందో వృశ్చిక సంక్రమణం అయిన తర్వాత ఆ రోజు మాలేసుకుంటే అక్కడి నుంచి 41 డేస్ లేదా 61 డేస్ ఇస్తే జనవరి 5th 10th వెళ్ళి దర్శనం చేసుకుని వస్తారు. ఇది ప్రీవియస్ నుంచి ఉన్నది. ప్రతి నెల 5 రోజులు టెంపుల్ ఓపెన్ ఉంటుంది. ఎవరైనా వెళ్ళొచ్చు, రావచ్చు, అక్కడ దర్శనాలు చేసుకోవచ్చు. అంటే ఎక్కడైనా తెరిచే ఉంటుంది మనకి? ఎప్పుడైనా కాదు, ప్రతి నెల 5 రోజులు, ప్రతి నెల 5 రోజులు తెరిచి ఉంటుంది. ఇక్కడ వెళ్ళలేని వాళ్ళు విసుకి వెళ్తారు. విసు అంటే అయ్యప్ప స్వామి పుట్టినరోజు ఏప్రిల్ 14కు ఉంటుంది. అక్కడ కూడా ఒక 5 రోజులు టెంపుల్ తెరిచి ఉంటుంది అన్నమాట. అక్కడ కూడా కొన్ని ప్రత్యేక పూజలు చేస్తుంటారు. సో అక్కడ అప్పుడు వేసుకుంటారు. వాళ్ళు ఏం చేస్తారు, ఫిబ్రవరిలో మాఘమాసంలో వేసుకుని అక్కడికి వెళ్తారు. అలా 41 డేస్ నియమం అయితే కంపల్సరీ చేయాలి. కానీ అందరూ ఏంటంటే ఏదో మాకు కంగారు ఉంది అని చెప్పేసి మాల వేసేసుకొని వెంటనే ఇరుముడి కట్టుకుని వెళ్ళడము, 14 రోజులు చేయడం, 11 రోజులు చేయడము, 30 రోజులు, 27 రోజులు చేయడం, 41 మండలం దాటారు. కొంతమంది 41 మండలం అనుకుంటారు. యాక్చువల్ మండలం వచ్చి 48. అసలు మండలం అంటే ఏంటంటారు? మండలం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మండల పూజ అంటారు, అవునా? నవంబర్ 16 నాడు మనకి ఇది స్టార్ట్ అయింది, ఇది వృశ్చిక సంక్రమణం. డిసెంబర్ 27 నాడు క్లోజ్ అయింది, ఇది మండలం. నవంబర్ 16 నుంచి డిసెంబర్ 27 అంటే ఎన్ని రోజులైంది? 41 రోజులు. సో 41 రోజుని మండలం అంటాం. దానికి ఉన్న పేరు అది. అండ్ ఆ మండలంలో ప్రతిరోజు పూజలు చేస్తుంటారు. ప్రతిరోజు ఇవవుతాయి. ఇది అయిపోయాక 27వ తారీఖు నాడు మొత్తం 18 మెట్లకి పూజ చేసి టెంపుల్ క్లోజ్ చేసి 4 రోజుల తర్వాత మళ్ళీ ఓపెన్ చేస్తారు. 30వ తారీఖు ఓపెన్ చేస్తారు సాయంత్రము చేసి. మనకి ఏంటంటే ఇంకా జనవరి 20 వరకు నడుస్తుంది అన్నమాట. చాలామంది ఏంటంటే ఆ జనవరి 20 వరకు నడుస్తుందని తెలియక ముందనే జ్యోతి కన్నా ముందనే వెళ్ళిపోవాలి, ఏదో జ్యోతికి వెళ్ళిపోయి వచ్చేయాలనుకుంటారు. జ్యోతి అయిపోయాక ఏమి ఉండదు అనుకుంటారు. కాకపోతే జ్యోతి అయిపోయిన తర్వాత గుడి మొత్తం కడిగి 3 రోజులు వరుసగా మీకు అక్కడ పడి పూజ చేస్తారు. 17, 18, 19. 18వ తారీఖున జరిగే పడి పూజ చాలా ఇంపార్టెంట్. అది చూసారంటే ఇంకా లైఫ్లో అయ్యప్ప స్వామిని ఇంత మంచి దర్శనాలు ఉంటాయా అని అనుకుంటాం. అంత బాగా చేస్తారు ఆ రోజు పడి పూజ. అంటే పడి పూజ కొండ మీద కూడా జరుగుతుంది? కొండ మీద జరుగుతుంది, అక్కడనే జరుగుతుంది. 3 రోజులు 17, 18, 19. అలాగే ప్రతి నెల ఏదో ఓపెన్ చేస్తారో 5 రోజులు అందులో ఒక పడి పూజ చేస్తారు. సో ఇప్పుడు కనుక మనం పడి పూజ చేసుకోవాలంటే 20 ఏళ్ళ తర్వాత మనకు స్లాట్ ఉంది. 20 ఏళ్ళు, 20 years తర్వాత. మా వాళ్ళు 15 ఏళ్ళ క్రితం బుక్ చేస్తే 2-3 సంవత్సరాల క్రితం నేను పడి పూజ చూసాను. అలా అంటే ఎదురుకుండా కూర్చొని చూసుకున్నాం. ఎందుకంటే చేయించే వాళ్ళు కూడా సైడ్కి కూర్చుంటారు. కానీ వాళ్ళ ద్వారా వెళ్ళాం కాబట్టి మాకు ముందర పడికి ఫస్ట్ లైన్ అది. అదే మనం వేరే వాళ్ళతో వెళ్ళామనుకోండి, మామూలుగా వెళ్ళాము పడికి అంటే ఆ ఫస్ట్ లైన్లో దొరకదు మనకి, ఎక్కడో వెనకాల కూర్చొని చూడాల్సి వస్తుంది. అది కాకుండా అయ్యప్ప దగ్గరికి వెళ్ళినప్పుడు ఏంటంటే మనము ఈ నల్లబట్ట, మాల, నియమాలు,
పొద్దున సాయంత్రం చన్నీటి స్నానము, పొద్దున సాయంత్రం, పొద్దునేమో సూర్యోదయం కన్నా ముందర, సాయంత్రం సూర్యాస్తమయం అయిన తర్వాత పూజలు చేసుకోవడం, ఇవన్నీ ఇంకా నియమాలు అన్నీ అందరు చెప్తారు. కానీ అక్కడ ప్రత్యేక దర్శనాలు ఏమొస్తాయంటే మీకు సుప్రభాత దర్శనం ఒకటి ఉంటుంది. అది దానికన్నా ముందు అంగప్రదక్షిణ చేస్తారు. అక్కడ కూడా అక్కడ కూడా అంగప్రదక్షిణ శబరిమలలో. మరి తండోపతండాలుగా స్వాములు వెళ్తుంటారు కదా, మళ్ళీ అక్కడ అందరికి తెలియదు కదా స్వామి. 2ంటికి వెళ్ళాలి, దానికి తెల్లవారుజామున 2ంటికి వెళ్ళాలి. 2ంటికి వెళ్ళి కూడా అందరిని అలో చేయరు. ముందర తండ్రికి చెప్పుకుని తండ్రి దగ్గర నుంచి పర్మిషన్ తీసుకున్నాక కింద పోలీసులు ఉంటారు, వాళ్ళు చెప్తారు ఇలా ఈ మనిషి వస్తారని అంగప్రదక్షిణానికి. వాళ్ళు అప్పుడు కొంతమంది ఏంటంటే లైన్ కూడా ఉంటారు, ఒక 40-50 మందిని వదులుతారు. ఆ టైంలో వదిలి వాళ్ళు అంగప్రదక్షిణ చేసుకుని కిందకు వచ్చేస్తారు. నా అదృష్టం ఏంటంటే అంగప్రదక్షిణ చేసుకున్న అయ్యేసరికి సుప్రభాతం స్టార్ట్ అవ్వబోతాం. ఇంకా డైరెక్ట్ అలా లైన్లోకి వెళ్ళిపోయినమాట సుప్రభాత దర్శనం. అలా సుప్రభాతంకి అరగంట సేపు అక్కడ ఉంటాం. అప్పుడేంటి, ఎవరిని తోయరు, పోలీసులు ఎవరిని తోయరు. మేము ఎంతసేపు అయినా దండం పెట్టుకుని స్వామి చాలా మంచి దర్శనాలు అవుతాయి. అదొకటి. పూలాభిషేకం ఒకటి. నెక్స్ట్ మధ్యాహ్నం నెయ్యాభిషేకం ఏదో ఉంటుందో 7:30 నుంచి స్టార్ట్ అవుతుంది. దానికి 4 నుంచి లైన్లో నించుంటారు. సో అవన్నీ కొన్ని ఉంటాయి. అండ్ అయిపోయిన తర్వాత చాలామందికి వెళ్ళేంత వరకు, అక్కడికి వెళ్ళేంత వరకు తెలుసు, కానీ రిటర్న్ వచ్చేటప్పుడు ఏం చేయాలనేది తెలియదు. సో రిటర్న్ వచ్చేటప్పుడు ఏం చేస్తారు, డైరెక్ట్ వచ్చేస్తారు. మేమేం చేసేవాళ్ళం అంటే రిటర్న్ వచ్చేటప్పుడు గురువాయూర్ ఎలాంటి టచ్ చేస్తాం కాబట్టి ఎట్మానూర్, కడుతుర్తి, ఇంకా వైక్యూమ్ అని 3 టెంపుల్స్ ఉన్నాయి, శివ టెంపుల్స్, శివుడివి. ఈ 3 ఒక్కటే రోజు చూడాలి, ఒకే రోజు చూడాలి. అందుకనే ఏం చేస్తారంటే కొట్టాయంలో పొద్దున బయలుదేరాలి. కొట్టాయంలో పొద్దున బయలుదేరితే మధ్యాహ్నం కల్లా ఈ 3 టెంపుల్స్ చూసుకుని దాని తర్వాత మీరు ఎగ్జాక్ట్ చోటానిక్కర్ భగవతికి ఎగ్జాక్ట్ లంచ్ టైంకి వచ్చేస్తారు. అయిపోయాక చోటానిక్కర్ భగవతిని చూసుకున్న తర్వాత అక్కడి నుంచి గురువాయూర్ వెళ్ళి, గురువాయూర్ నుంచి తిరుపతి వచ్చి, తిరుపతిలో మాల విసర్జన చేసి అక్కడ మొత్తం అంతా చేసి, అంటే అక్కడే విడిచేస్తారు బట్టలనే. స్వామి దీక్ష అయిన తర్వాత నల్లబట్టతో వస్తాము, నల్లబట్టతోనే వస్తాం. ఇవన్నీ అయిన తర్వాత తిరుపతిలో మాల మన హయగ్రీవ స్వామి గుడిలో తీస్తారు. మేము అలా తీస్తామట. హయగ్రీవ స్వామి గుడిలో తీసి అక్కడ మళ్ళీ మొత్తం ఇచ్చేసి తలనీలాలు ఇవన్నీ అక్కడి నుంచి ఇంకా ఇంటికి వచ్చేస్తాం. ఇంటికి వచ్చి అప్పుడు స్వామిని కదిలించేసుకుని చేసుకుంటాం. ఇది కొంతమంది ఏంటంటే డైరెక్ట్ ఇంటికి వచ్చి గురుస్వామి దగ్గరికి వెళ్ళి గురుస్వామి దగ్గర మాల తీసుకుని దాని తర్వాత ఇంట్లో కలిపేసుకుని దాని తర్వాత ఇంకా వదిలేస్తారు అనమాట. అలా కొంతమంది ఉంటారు. చాలామందికి ప్రధానంగా ఒక ప్రశ్న ఉందండి. అయ్యప్ప స్వామి మాల అనగానే ప్రధానంగా నల్ల దుస్తులు వేస్తారు. ఆ నల్ల దుస్తులు అసలు ఎందుకు వేస్తారు, దానికి కారణం ఏంటంటారు? ఏమైనా కథ లాంటిది ఏమైనా ఉందంటారా? కథ అంటే ఒకటే అండి, శని పీడ ఏదైతే ఉందో అది అందరూ అనుభవించాలి, కర్మఫలం కదా. సో నలుపు శనికి ప్రీతి. అందుకని అయ్యప్ప స్వామి శనిదేవుని అడిగినప్పుడు చెప్పారన్నమాట, ఎవరైతే నేను బాధ పెడతాను, నాది ఏంటి చల్లటి నీళ్ళతోటి నేను గజగజ వణికిస్తా అంటే అలాంటి చన్నీళ్ళతోటి స్నానం చేస్తారు. అలానే ఏకభుక్తమే ఉంటారు, అంటే తిండి కూడా లేకుండా మళమళ మాడుస్తారంటే ఏకభుక్తమే చేస్తారు, అంటే ఒకటే పూట అన్నం తింటారు అని చెప్పేసి. ఇలా ఏవైతే బాధలు ఉంటాయో, ఎలాంటి శనిలో బాధలు, అందుకని అయ్యప్ప స్వామిని దీక్ష తీసుకున్న వాళ్ళు ఎవరైతే వేసుకుంటారు నల్లబట్ట, వాళ్ళకి ఎలాంటి శని ఏం చేయదు. ఒకవేళ శని పీరియడ్ ఉన్నా కూడా ఏం చేయదు. శని పీరియడ్ ఉన్నా పాజిటివ్ ఉంటుంది. ఏంటంటే అవన్నీ మీరు పరుపు మీద పడుకోరు, నేల మీద పడుకుంటారు. ఆ ఏళ్ళనాటి శనిలో ఏవైతే కష్టాలు ఉంటాయో అవన్నీ మీరు అనుభవిస్తున్నారు దీక్షలోనే. అందుకని చెప్పేసి అవి మీకు ఏం కాదు కాబట్టి మీకు అలా అది ప్లస్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు హరిహర సుతన్ అయ్యప్పన్ స్వామి ఏ శరణం అయ్యప్ప అంటారు. దీని అర్థం ఏంటంటారు అసలు? హరిహర సుతన్ అంటే హరి అంటే విష్ణుమూర్తి, హర అంటే శివుడు ఇంకా విష్ణుమూర్తికి పుట్టిన అయ్యప్ప. ఎక్క పెరిగాడు, పండల రాజు దగ్గర పెరిగాడు. హరిహర సుతన్ ఆనంద చిత్తన్, ఎప్పుడు ఆనందంతో ఉంటాడు. అయ్యప్ప స్వామియే అంటే మళ్ళీ అయ్యప్ప ఇలా వచ్చింది, అప్ప అలానే వచ్చింది. సో అయ్యప్పన్ అంటే అదే
అదే మాట్లాడతారు అక్కడ. ఇప్పుడు ప్రధానంగా అయ్యప్ప స్వామి దాంట్లో చూస్తూ ఉంటాం, కన్యాస్వామి, గురుస్వామి, కట్టస్వామి, ఇలా రకరకాల. అసలు ఇవి ఏంటంటారు, అసలు వీళ్ళు ఎవరు అంటారు? ఫస్ట్ టైం మాలేసుకునే వాళ్ళు కన్యాస్వామి, సెకండ్ టైము కత్తి, థర్డ్ టైము గంట, ఫోర్త్ టైము గద, ఫిఫ్త్ టైము గురుస్వామి కథ ముందర ఒక ఒక అంటారన్నమాట, గురుస్వామి అవ్వబోతున్నారు అని చెప్పేసి అంటారు. ఆరోసారి తర్వాత నుంచి ఇంకా మీరు గురుస్వామి. ఇది యాక్చువల్ సీక్వెన్స్ దానికి. అలా 18 వరకు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫస్ట్ నుంచి వస్తుంది. మళ్ళీ ఫస్ట్ నుంచి పడి అయిపోయాక మళ్ళీ ఫస్ట్ చేస్తారంటే మళ్ళీ మీరు కనీసమే. అసలు ఈ పడి పూజలు అనేది చేస్తూ ఉంటారు స్వాములు. దీని వెనకాలన్న అసలు అంటే ఎందుకు చేస్తారంటారా పడి పూజ అనేది? పడి పూజ అనేది ఈ మధ్య కమర్షియల్ అయింది, కానీ ఒకప్పుడు అదేంటంటే మనము ఎప్పుడు ఆ స్వామిని తలుచుకుంటూ ఉండాలి. మన మనస్సు ఇప్పుడు ఏంటి, మనం మన ఇంట్లోనే ఉన్నాం అనుకోండి, మనస్సాంచల్యంతో ఏదో ఒకటి ఉంటాం. అదే స్వామి ఆరాధనలో ఉన్నామనుకోండి, ఆ భక్తిలో మనం హ్యాపీగా ఉంటామని చెప్పేసి అందుకని ఏం చేస్తా అంటే ఈ పడి పూజలు ప్రతి ఒక్క స్వామి వాళ్ళ ఇంట్లలో పెడతారు. అప్పట్లో ఏంటి, ఒక 15 మందికి భిక్ష పెట్టాలన్న ఆలోచనతోటి స్టార్ట్ అయిన ఇవి ఇప్పుడు కమర్షియల్ అయిపోయి కొన్ని వేల మంది, లక్షల మందిని పిలిచేసి కొన్ని కోట్లు ఖర్చు పెట్టి పూజలు చేస్తున్నారు. అంత ఆర్థికంగా ఉన్న వాళ్ళు అలా చేస్తారు. ఆర్థికంగా లేని నిరుపేదలు ఏం చేస్తారు, 2-3 స్వాములను పిలిచి వాళ్ళ స్తోమత తగ్గ వాళ్ళకి ఫుడ్ భిక్ష పెట్టారు. మధ్యాహ్నం అయితే లంచ్, లేకపోతే టిఫిన్. అప్పుడు వెళ్ళినప్పుడు గురుస్వామి ఏం చేస్తారంటే సహస్రనామాలు నార్మల్గా చదివేసి, ఎవరైనా ఉన్న వాళ్ళల్లో ఎవరైనా పాటలు పాడేవాళ్ళు ఉంటే ఒక 2 పాటలు పాడేసి భిక్ష కంప్లీట్ చేస్తాం. అది వాళ్ళ ఇంట్లోనే చిన్న రూమ్లో చేసేస్తారు అనమాట. అంటే వాళ్ళు ఎన్నాళ్ళు దీక్ష అనేది, అంటే మినిమం ఎన్ని డేస్ అని తీసుకోవాలి? 41 days. అంటే ఈ 41 days ఉదయం సాయంత్రం వాళ్ళు దేవాలయాలన్నీ సందర్శిస్తూ ఉంటారు. అన్ని దేవాలయాలు దర్శనం కాదు, అదే అంటున్నాను. ఇప్పుడు మీ పని ఉందనుకోండి, వర్క్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మీ మాల్లో ఉండండి, ఎలా అయినా ఉండండి, మాలలో ఉన్నప్పుడు ఏంటంటే మీ పని ఫస్ట్, పూజలు తర్వాత. పని టైమింగ్స్ వదులుకుని పూజకి రమ్మని గురుస్వామి కూడా చెప్పారు. మన కర్తవ్యము పని, అది చేసుకోవడము. పొద్దున్న సాయంత్రం వరకు చేసుకుని ఇంటికి వెళ్ళి స్నానం చేసి పూజ చేసుకున్న తర్వాత మీకు సమయం ఉంటే అప్పుడు గుడికి, ఆ పూజలు ఎక్కడ అవుతున్నాయో మీ గ్రూప్లో తెలుస్తాయి కాబట్టి ఆ పూజలకి వెళ్ళడం, దర్శనం చేసుకోవడం, రావడం. అక్కడనే తినేసి వస్తారు. రాత్రి 11 అవుతుంది. అండ్ ఇంకొకటి, అందరూ ఏంటంటే 3 అయినా 4 అయినా మధ్యాహ్నం పూట 3 o'clock 4 o'clock అయినా భిక్ష చేస్తుంటారు. అలా చేయకూడదు స్వామి. ఎప్పుడైనా మేము భిక్ష 2 లోపలనే అయిపోవాలి. ఒకవేళ పూజలు 2 దాటినంటే అక్కడ భిక్ష పెట్టినా కానీ స్వామి టైం అయిపోయింది, నేను తినకూడదు యాజ్ పర్ రూల్స్. మీరు అక్కడ కావాలంటే ఒక పండు ఆ 2 ముందు తినేయండి, ప్రసాదంగా తీసుకొని. కానీ 2 దాటిన తర్వాత మాత్రం భిక్ష చేయకండి. అండ్ రాత్రి కూడా ఎంత ఎర్లీ అవుతా అంత ఎర్లీ తినండి. ఎందుకంటే మన్నాడు మనం మళ్ళీ పొద్దున్నే లేచి పూజ చేసేటప్పుడు రాత్రిది అరగకపోతే మనకి మళ్ళీ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇవి కూడా చూసుకోవాలి. ఇవన్నీ కూడా. ఇంకోటి, పూజల్లో కూడా మృష్టాన్న భోజనంలాగా పెడుతున్నారు, అంతా పెట్టకండి స్వామి. మితిహారం ఉండాలి. ఆ మితిహారం వల్లనే మన ఏదైతే ఈ దీక్ష ఉందో సఫలీకృతం అవుతుంది. ఎంత మితంగా తింటారో అంత మంచిది. ఏదో స్వామి కన్యస్వామి అని చెప్పేసి 4 గారెలు వేసేసి 14 ఇడ్లీలు వేసేసి పెట్టేస్తుంటారు. అలా వద్దు. అసలు ఇప్పుడు ఈ మాల వేసుకున్న ముందర, మాల వేసుకున్న తర్వాత అంటే ఏమన్నా ఎలా అనిపిస్తుంది అంటారు అసలు? అంటే ఇప్పుడు చాలా మంది చూడండి, మాల వేసుకున్న తర్వాత ఒక సిస్టమేటిక్ పద్ధతి వచ్చేస్తుంది స్వామి మీకు. ఇప్పుడు ఏంటంటే పొద్దున్న లేవడము, స్నానం చేయడము, దాని తర్వాత పూజ చేసుకోవడం, మన పని చేసుకోవడం, మళ్ళీ సాయంత్రం ఇంటికి వచ్చేయడం, పూజ చేసుకోవడం, ఇది ఒక 40 రోజులు కంటిన్యూస్ చేస్తే. అందుకనే చూడండి, ఏదైనా మంత్రం మనం నేర్చుకోవాలన్నా, లేకపోతే మంత్రం ఏదైతే మనకి దాని బలం రావాలన్నా 41 రోజు చేయండి అంటారు. అవునా? సో అది 41 రోజుల్లో ఏ ఫలం వస్తుందో ఈ సిస్టమేటిక్ అలవాటు అయిపోతుంది. ఈ మాల తీసాక కూడా మీరు అదే టైమింగ్స్లో వేస్తారు, అలానే ఉంటారు. నేను 365 రోజులు చన్నీలే చేస్తా. అసలు వెన్నీళ్ళు ముట్టను. చలికాలం అని, వానకాలం అని, ఎండాకాలం అయినా, ఏ కాలమైనా నేను చన్నీలే చేస్తా. ఆ అలవాటు అయిపోతుంది. ఇక్కడ బాడీ విల్ బి వెరీ గుడ్.
ఇంకోటి ప్రధానంగా అందరికి ఉన్న అనుమానం ఏంటంటే మాల వేసుకున్న తర్వాత కంపల్సరీ శబరిమలనే వెళ్ళాలా, అంత దూరం మాకు వెళ్ళలేం కదా, ప్రత్యామ్నాయం కింద ఏమైనా ఉంటాయా అని అంటారు. అలాంటివి ఉంటాయా లేదా కంపల్సరీ శబరిమల రావాలంటారా? ఇప్పుడు ఒకటి స్వామి, ఇప్పుడు అంత దూరం వెళ్ళలేము అనుకున్నప్పుడు మాల ఎందుకు వేసుకోవాలి స్వామి? మిమ్మల్ని దేవుడే వేసుకోమని చెప్పలే కదా. అవును. అవునా? ఆ స్వామిని తలుచుకోండి. మీకు కుదిరినప్పుడు మీరు అంత దూరం రావాలనుకున్నప్పుడు మాల వేసుకోండి. లేకపోతే మీ ఇంటి దగ్గర ఉన్న అయ్యప్ప స్వామి గుడికి వెళ్ళి తలుచుకోండి. అప్పుడు ఏమవుతుంది? మీరు దర్శనం చేసుకుంటున్నారు, ఆ స్వామి పిలిపించుకుంటారు. మీకు ఆ ఆర్థిక స్తోమత లేక రాకపోవడమా, లేకపోతే హెల్త్ లేక రాకపోవడమా, ఏవైతే ఉన్న ఆటంకాలు ఆ స్వామి తీసేసి ఆ స్వామి పిలిపించుకుంటారు మిమ్మల్ని. అంతే కదా, మనకు అదే కావాలి. ఆ స్వామి పిలుపు రాండి. ఇప్పుడు మనం మాలేసుకున్నా కూడా చాలామందిని చూస్తాం, మధ్యలో ఏదో ఒక ఆటంకం వచ్చి కుటుంబంలో ఎవరో ఒకళ్ళు స్వామి శరణం అయ్యి మళ్ళీ మాల తీయాల్సిన పరిస్థితులు చాలామందికి వస్తున్నాయి. అయ్యో. బ్రేక్ వస్తుంది. ఎందుకు వస్తుంది? పిలుపు లేకుండా వేసేసుకుంటున్నారు. ఇప్పుడు స్వామి కూడా అదే అంటున్నాను, దేవుడి పిలుపు కూడా ఎలా ఉంటుందంటే, ఎప్పుడైతే మనం వేసుకోవాలనుకుంటామో అప్పుడు వేసుకోము, ఎప్పుడైతే వేసుకోకుండా ఉండాలనుకుంటామో అప్పుడే వేసుకుంటాం. అదే ఆ స్వామి అలా పిలిపిస్తే అలా అనుగ్రహం ఇస్తారు. ఆ అనుగ్రహం గురించి వెయిట్ చేయండి. అంతేకాని నా ఫ్రెండ్ వేసుకున్నారు, ఆ స్వామి వేసుకున్నారని చెప్పేసి వేసేసుకోవడము, తర్వాత ఇబ్బంది పడడం, ఇంట్లో ఇబ్బందులు పెట్టడం, ఇవన్నీ కరెక్ట్ కాదు. అండ్ ఇంకొకటి, ఈ మాల ప్రత్యేకత అంటే ఎవరైతే సిగరెట్లు మందు ఇవన్నీ అలవాటు ఉంటారో 41 రోజుల్లో చేయరు కాబట్టి అలా మారిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎఫెక్ట్ అలా కూడా పడిందా? అలా కూడా వస్తుంది. ఇవన్నీ మాల తీసిన తర్వాత మళ్ళీ వాటి జోలికి కూడా వెళ్ళని వాళ్ళు చాలా ఆ సిస్టమేటిక్ వచ్చేసింది వాళ్ళకి. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే గురుజీ, ఈ సంవత్సరం మాలేస్తారు, నెక్స్ట్ ఇయర్ వరకు వేయాలని ఏమైనా రూల్ అలాంటిది ఏమైనా ఉంటున్నా కంపల్సరీ, లేకపోతే ఒక్కసారి వాళ్ళు అనుకున్న ఒకటి స్వామి, నేను నా ఫస్ట్ మాల 93లో వేసాను. 93 92-93లో వేసాను. దాని తర్వాత 96లో మా అమ్మ స్వామి హరి అన్నారు. దాని తర్వాత నేను మళ్ళీ 2002 అనుకుంటా, 1 or 2, అంటే నాకు ఆల్మోస్ట్ 6 years 7 years గ్యాప్ వచ్చింది. ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఫ్యామిలీ ఆల్సో. సపోర్ట్ ఉండాలి కదా. ఇప్పుడు మేము మాలేసామంటే వెంకాల మా అమ్మమ్మ స్వాము లేకపోతే మాత స్వాములో ఎవరో ఒకళ్ళు మాకు చేసి పెట్టి మేము తినగలుగుతాం, లేదా ఇంట్లో ఏ అడ్డంకులు లేకుండా ఉంటేనే మేము చేసుకోగలుగుతాం. అవన్నీ ఉండంగా వేసుకుంటా అంటే అది కరెక్ట్ కాదు కదా. సో అవన్నీ కూడా ప్రాస్ అండ్ కాన్స్ చూసుకొని, కొంతమంది ఏం చేస్తారు, ఉమ్మడిగా ఒక రూమ్ తీసుకుని అందరు కలిసి అక్కడ ఉండి చేసుకుని వెళ్తూ ఉంటారు. అలా దొరికినా కానీ చేసుకోవచ్చు. అది ఆ పిలుపు కూడా ఇచ్చేది ఎవరు? అయ్యప్ప. ఆ పిలుపు కూడా రావాలి. పిలుపు రాంది వేసుకోకండి. ఫైనల్గా అయ్యప్ప స్వామి యొక్క మాల యొక్క విశిష్టత చెప్పారు కదా. సూక్ష్మంలో మోక్షంలాగా చాలామంది అయ్యో మేము శబరిమల వెళ్ళలేకపోతున్నాం అని అనుకుంటుంటారు. మాలాధారణ చేసిన వ్యక్తులు మాత్రమే వెళ్ళాలా, లేకపోతే ఈ సమయంలో ఎవరైతే భక్తితో కోరుకుని వెళ్తారో వాళ్ళు కూడా వెళ్ళొచ్చు అంటారా? ఎవరైనా వెళ్ళొచ్చు అక్కడికి. ఇప్పుడు ఈ సమయం ఎప్పుడైనా కానీ మొత్తం ప్రతి నెల ఓపెన్ చేసే 5 రోజులు కూడా ఎవరైనా వెళ్ళచ్చు, సివిల్ వాళ్ళు కూడా వెళ్ళచ్చు. కాకపోతే ఒక్కటే డిఫరెన్స్ ఏంటంటే, ఇరుముడి ఉన్న వాళ్ళు ఆ 18 మెట్లు ఎక్కుతారు, ఇరుముడి లేని వాళ్ళు సైడ్ నుంచి వెళ్ళి దర్శనం చేసుకుంటారు. అంతే డిఫరెన్స్. అంతే అంటారు. మిగతా అన్నీ యాజ్ ఇట్ ఈస్ అవుతాయి. కాకపోతే పొద్దున సుప్రభాత దర్శనానికి వెళ్ళొచ్చు, కానీ అంగప్రదక్షిణ చేయలేరు. అంగప్రదక్షిణకి కూడా మాట్లాడుకోవాలి. సివిల్కి వెళ్ళి మాట్లాడుకునేటప్పుడు కొంచెం అది చూసుకొని మాట్లాడుకొని చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఈ మాలాధారణం వేస్తారు కదా స్వామి, ఇది ఎవరు అంటే ఎవరైనా పర్మిషన్ తీసుకుని మనం వెళ్ళలేకపోతే మనకి ఎవరైనా గురువు లాంటి వాళ్ళు వేస్తారంటారు? ఎవరు? మన గురుస్వామి వేస్తారు. ఇప్పుడు మా గురుస్వామి 42 సార్లు, నాకు 93 నుంచి అతనే గురుస్వామి, అతనే వేస్తారు. మనం ఎవరి దగ్గర అయితే స్టార్ట్ చేసామో అదే గురుస్వామితో కంటిన్యూ చేసుకుంటుంటారు. ఏదో ఈ గురుస్వామి బాగాలేదు, అంటే మనం వేసుకున్నాక ఈ గురుస్వామి బాగాలేడు, నన్ను అస్సమని తిడుతూ ఉంటాడు, లేకపోతే నన్ను అస్సమని ఈ పని చేయమని చెప్తూ ఉంటారు అని చెప్పేసి ఈగోలకి పోయి గురుస్వాములను చేంజ్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. మాల వేసుకుని కూడా ఇలాంటి పనులు చేస్తారా? మాల వేసుకున్నాక కాదు,
మాల విసర్జన అయిన తర్వాత ర్యాపో ఉండదు కదా, రిలేషన్ ఉండదు కదా. ఆ టైంలో అయ్యే దానికి మళ్ళీ మాల అతని దగ్గరికి వచ్చి వేసుకోవడం ఇష్టం ఉండదు కదా. దానివల్ల చాలామంది మాలలు మానేసిన వాళ్ళు ఉన్నారు, లేకపోతే వేరే గురుస్వామిని వెతుక్కుని వేరే గురుస్వామి దగ్గర వేసుకునే వాళ్ళు ఉన్నారు. అంటే ఈ 41 రోజులు అయ్యప్ప స్వామి దీక్ష చేస్తే ఇంకా తర్వాత జీవితం అంతా అయ్యప్పలాగా ఉండాలని ఈ మాల యొక్క అర్థం అంటారు ఫైనల్గా. అయ్యప్పలా ఉండాలంటే మళ్ళీ అప్పుడు చాలామంది పెళ్ళిళ్ళు అయి ఉన్నాయి కదా. అంటే అయ్యప్పలా అయిపోతే మనమే దేవుళ్ళు అయిపోతాం, దేవుడు అయిపోతాం. దేవుడవము మళ్ళీ దేవుడవము మనకు ఒకటి నిష్ఠ ఏర్పడుతుంది, నిష్ట ఏర్పడుతుంది. నిష్ఠ ఏర్పడుతుంది అండ్ ఒక పాత్ ఏదవుతుంటుందో ఆ పాత్ ఉంటుంది ఎప్పటికీ. ధన్యవాదాలు గురూజీ, చాలా అంటే చాలా వివరంగా చెప్పినందుకు చాలా ధన్యవాదాలు. చూశారు కదా అయ్యప్ప స్వామి ఒక విశిష్టత, మాలాధారణ విశిష్టత గురించి నాగ శ్రీనివాస్ గారు చాలా అంటే చాలా అద్భుతంగా చెప్పారు. ఈ వీడియోపై మీకు ఏమైనా సలహాలు, సందేహాలు, సూచనలు తెలపాలనుకుంటే వీడియో కింద కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయం అయితే తెలపండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం. చూస్తున్నానండి కిరణ్ టీవీ, నేను దిలీప్.